Hi guys, this is Hemant and welcome to Hemu Vlogs and welcome to Fitness Fiction. సో ఈరోజు థర్డ్ డే ఆఫ్ బల్క్. సో నిన్న ట్రైసిప్ అయిపోయింది కాబట్టి ఈరోజు ల్యాట్స్ చేద్దాం. సో వార్మప్తో స్టార్ట్ చేస్తున్నా. అయిపోయింది. సో స్కిప్పింగ్ స్టార్ట్ చేద్దాం. స్కిప్పింగ్ ఈరోజు కూడా ఒక 100 కొట్టేసి వర్కౌట్కి వెళ్ళిపోదాం. సో ఇంకా స్కిప్పింగ్ 100 అయిపోయింది. సో ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేద్దామని వర్కౌట్కి వచ్చేసా. సో ఈరోజు డెడ్ లిఫ్ట్ ఫస్ట్ కొడదాం అనుకుంటున్నా ల్యాబ్స్ కాబట్టి. సో అందుకే కొంచెం బ్యాక్ని ఫ్రీ చేసుకుందాం అని చెప్పేసి 4 పుషప్లు అటు ఇటు సాహసాలు చేస్తున్నాం. సో ఇంకా స్టార్ట్ చేద్దాం వర్కౌట్ అయితే. సో ఫస్ట్ సెట్ వచ్చేసి 10 ప్లేట్స్ ప్లస్ 20 kgs బార్బెల్, టోటల్ 40 kgs అనమాట. సో సెకండ్ సెట్ స్టార్ట్ చేసాం. సెకండ్ సెట్ వచ్చేసి 15 + 15 kgs ప్లస్ బార్బెల్ వెయిట్ 20 తెలిసిందే. థర్డ్ సెట్ డెడ్ లిఫ్ట్ మంచి పవర్ వర్కౌట్ కాబట్టి నా ట్రైనర్ యాజ్ పాసిబుల్ యాజ్ రీచ్ అవ్వమన్నాడు బయట. సో మనం ఎంత రీచ్ అవుదాం చూద్దామని ఒకటి ఫోర్త్ సెట్ అనమాట. ఇప్పుడు ఫిఫ్త్ సెట్ 100 kgs అనమాట. సో అందుకే కొంచెం హెవీగా అనిపించింది కానీ కొట్టేసానంటాం. కానీ నెక్స్ట్ సెట్ మాత్రం గోపాలని స్పాట్ చేయమని చెప్పాను. ఎందుకంటే ముందు సెట్ 3 వచ్చాయి రిపిటేషన్స్. కనీసం ఈ సెట్ 5 అయినా చేద్దామని గోపాలన రిపిటేషన్ రావాలని చెప్పేసి గోపాలని పిలిచాను అనమాట. ఈ 5 రిపిటేషన్స్ అయితే వచ్చాయి. సో నెక్స్ట్ వెయిట్ యాడ్ చేసాను ఇంకో 10 గోపాలన్ అయితే స్పాట్ చేస్తున్నాడు కానీ బెదిరిస్తున్నాడు అనమాట. అటెల్ ఇటెల్ అని ట్రైనర్ కదా, సో చెప్పించేయాలి. కానీ ఏమాత్రం 1 రిపిటేషనే సపోర్ట్ ఎక్కువ వచ్చేసింది. మరి 130 kgs కదా, తప్పదు. మరి కిటం అయిపోయిందో లేదో చూడండి మా గోపాలన్న. కెమెరా దొరికింది, ఇంకా స్టార్ట్ చేశాను. దానికి డెడ్ లిఫ్ట్ అయితే అయిపోయింది. డెడ్ లిఫ్ట్ 1 అవర్ పట్టింది. సో డెడ్ లిఫ్ట్ అయిపోయాక సింగిల్ ఆర్మ్ బెంట్ ఓవర్ రోయింగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు నా గోపురం వర్కౌట్ చాలా త్వరగా అయిపోయింది అనమాట. సో అందుకే నా దగ్గర కొంచెం ముచ్చి పెడుతున్నాడు. సింగిల్ ఆర్మ్ రోయింగ్ కూడా అయిపోయింది. ఇంకా బెంట్ ఓవర్ రోయింగ్ మొదలు పెట్టేసాను. నార్మల్గానే మనం ఫాస్ట్ చేస్తాము బెంట్ ఓవర్ రోయింగ్. ఇది టైం గ్లాస్ పెడితే ఇంకా ఫాస్ట్ చూపించేస్తుంది అనమాట. బెంట్ ఓవర్ రోయింగ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు పుల్ డౌన్. డౌన్ కూడా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు డిగ్రీ పుల్ కవర్.
నెక్స్ట్ మోడల్ టీ బార్. మ్యాక్సిమం స్ట్రెంత్ అంతా ఈరోజు రెడ్ లిప్ దగ్గర అయిపోయింది. ఓపిక లేదనమాట, అందుకే ఎక్కువసేపు రెస్ట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ హైపర్ ఎక్స్టెన్షన్. ఈ హైపర్ ఎక్స్టెన్షన్ టైం ల్యాప్స్ చూసినప్పుడు కామెడీగా ఉంది. డే 3 లాస్ట్కి హైపర్ ఎక్స్టెన్షన్ లాస్ట్ మోడల్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.